ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/9/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, పౌర్ణిమ, రాత్రి 11:35 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. శతభిష నక్షత్రం రాత్రి 9:37 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:47 నుంచి 4:19 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:43 నుంచి 5:32 వరకు, వర్జం ఉదయం 7:12 వరకు వ్యాప్తిగా ఉంది. తిరిగి రాత్రి 3:35 నుంచి 5:05 వరకు కూడా వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం సాయంకాలం 5 నుంచి 6:36 వరకు, సూర్యోదయం 6:06, సూర్యాస్తయం 6:21. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఐశ్వర్య యోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము. ఏమండి, వాళ్ళ ఆదివారం కదండి, అంటే IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు రాయరా? అంటే సెట్ లాంటి పరీక్షలు ఉండవా? కానీ అటువంటి సెట్ పరీక్షలు కానీ ఎక్కడైనా అకాడమిక్ పరీక్షలు జరుపుతున్నట్టయినా ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్లో విజయాభివృద్ధి పొందుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపల చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, రైతన్నలకు కూడా మంచి లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమేని వ్యాపారులకు లాభాలు. ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటే కొన్ని సంస్థలు ఆదివారం కూడా పనిచేస్తాయని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ కానీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సౌచపడం, సోదరుల మైత్రి అలాగే మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. LIC, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనంద జీవనం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఉద్యోగ లాభం. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అనుకున్న చోటికి బదిలీలు, ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, వివాహ యోగము, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూలతలు, ప్రైవేట్ సెక్టార్లో కూడా ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. కళాకారుల, క్రీడలకు అనుకూలత. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. అనుకూలమైనటువంటి ధనయోగము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆనందకరమైన ప్రయాణాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణాలకి, జ్యోతిష పండితులకి, అనుకూలించే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశం. అనుకూలవంతమైనటువంటి ప్రశాంతమైన శుభ సుఖజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారు కూడా పండగ వాతావరణం, ఆరోగ్య లాభం, ఆనందయోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవడం,
కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు బలంగా ఉన్నాయి. ఆస్తి పంపకాల లాభాలు, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకర సంపద, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం లోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి బలంగా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి బలంగా ఉంది. విద్యాలాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ప్రతి విషయంలో కూడా శుభయోగము, ధనయోగము, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాలకు కూడా అనుకూలమైన వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే శుభం ఈ రోజు చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కానీ, అనవసర వ్యక్తులతో కానివ్వండి, కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకునే విషయంలో కానీ, మీ స్నేహితురాళ్ళు ధర్మ వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మతాన్ని వాళ్ళనే పాటిస్తూ మనల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా నాటకం ఆడుతూ మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ యొక్క అన్నలకి, తమ్ముళ్ళకి మిమ్మల్ని స్నేహితురాలుగా పరిచయం చేయడం, స్నేహితుడుగా పరిచయం చేయడం, మిమ్మల్ని నాశనం చేసే ప్రక్రియలో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళతో దూరంగా ఉండండి. మానవమానాలు పొందుకుంటారు, ప్రాణం మీదికి తెచ్చుకుంటారు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటుతనం వల్ల మీరు నష్టాలు పొందుకుంటారు. అదే భగవద్గీత పారాయణం చేసి తల్లిదండ్రుల మాట విని మన సమయాన్ని పాటిస్తే తప్పకుండా మీకు ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం ఉంటుంది. లాట్లకి, జూదానికి దూరంగా ఉండాలి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆదివారం అని చెప్పేసి ఎక్కడో దగ్గర కేఫ్లో కలుద్దాం, అక్కడ తీసుకుందాం, గిఫ్ట్గా ఇవ్వండి, మా బావమరిది అకౌంట్లో డబ్బులు వేసేయండి అంటే మాత్రం మీరు ఎక్కడో దగ్గర పట్టుబట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. పనికిరాని ప్రసంగాలు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరంగా మాటలు మాట్లాడకండి, ఎవరికి హామీ ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, వివాహ సంబంధమైనటువంటి చికాకులు. జన్మజాతకం ఒకసారి చెక్ చేయించుకోండి. దశాంతర దశలు ఏమిటి, భాగ్యస్థానం ఏమిటి, పుణ్యబలం ఉందా లేదా, అనుకూలమైన గ్రహస్థితి ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానివల్ల పోయే నష్టమేం లేదు కదా, భారీ ఎత్తున మీకు ధన నష్టం జరిగే అవకాశం లేదు కదా. ఒకసారి ఆలోచించి జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకుంటే ధన, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల, ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండొచ్చు. శత్రులు ఎవరు, మిత్రులు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఏదేమైనా జాగ్రత్తగా ఉండడం వల్ల అనుకూలత. దైవనామ స్మరణ, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. గోధుమలు, ఎవరికైనా గోధుమలు దానం ఇవ్వడం కూడా మీకు మంచి ప్రయోజనం కలిగిస్తుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావులతో వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళని మీరు వ్యాపార భాగస్వాములు చేర్చుకోకూడదు. వెనక ముందు బ్యాక్గ్రౌండ్ అంటారు కదా, అది తెలుసుకొని మీరు చేస్తే మంచిది, లేదంటే మీరు నష్టపోయే అవకాశం. భాగస్వామి వ్యాపారం మీద పూర్తిగా నమ్మకం పెట్టకండి. ఎవరు ఏ సమయంలో మారిపోతారో తెలియదు కనుక మీరు ప్రతి నిమిషం అవతలి వారిని మీరు కలుసుకొని ఖర్చు ఏమిటి, ఆదాయం ఏమిటి, సరైన లెక్కలు, పత్రాలు అన్ని కరెక్ట్గా చూసుకోండి. మీరు రాసుకునే అగ్రిమెంట్ మరొకసారి మళ్ళీ తెలుగులో స్పష్టంగా రాసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి ఇబ్బందులు కలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకరంగా కనబడుతోంది. జాగ్రత్త. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి మాత్రం నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసర వివాదాల్లోకి వెళ్తారు. జాగ్రత్త. తొందరపడటం మంచిది కాదు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి ఇబ్బందులు, రాజకీయ నాయకులకు కూడా నష్టం, కళాకారుల, క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం కూడా మీకు మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8:06 నుంచి 10:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి
ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనందయోగం, వివాహ యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, ఉద్యోగ లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును, ఆరోగ్యవంతమైన శుభయోగము, ప్రయాణ లాభము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, మాతాపితృల సౌఖ్యం, సోదరుల మధ్య మైత్రి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు, ఇంట్లో ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి లాభం, ఆన్సైట్ ఆపర్చునిటీ, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, రాజకీయ నాయకులకు శుభయోగాలు, కళాకారులకు క్రీడకు లాభం, సినిమా రంగంలో మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను అభివృద్ధి పొందుకోవచ్చు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారండోరు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి అనుకూలవంతమైన శుభయోగం, వస్తులాభము, వాహన యోగము, ప్రశాంతమైనటువంటి సుఖజీవనాన్ని పొందుకోవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి, మానసికమైనటువంటి ధైర్యము, స్థైర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే రావాల్సిన ధనము రప్పించుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చుకోగలిగే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ నాయకుల లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పరంగా ఉంటుంది. రావాల్సిన ధన ప్రాప్తి, ఇవ్వాల్సిన అప్పులను తీర్చుకునే అవకాశం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్, టోఫెల్ అనే పరీక్షల విజయం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చు, పిల్లల వల్ల మంచి ప్రశాంతమైన శుభజీవనాన్ని పొందుకుంటారు, ఉద్యోగంలో కూడా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవడం, మంచి ఆరోగ్యవంతమైన శుభలక్షణం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, ఆస్తి పంపకాల లాభాలు, శుభకర సంతాన యోగం, విదేశీ ప్రయాణం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి శుభకరమైనటువంటి వ్యక్తులతో, శుభకరమైనటువంటి కార్యక్రమాల్లో, అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, విదేశీయానం, తీర్థయాత్రయానం, అలాగే ఉద్యోగరీత్యా స్వదేశంలో వేరే రాష్ట్రానికి వెళ్ళడం కూడా మీకు మంచి శుభయోగాన్ని, వృత్తి ఉద్యోగ లాభాన్ని, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని కలిగించే అవకాశాలని, ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన
శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వాహన యోగము, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తాశ్రవణం, రుణ విమోచనం, రోగనాశనం, నూతన గృహయోగం, ఆస్తి పంపకాల లాభాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే విషయంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, ధనలాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, విదేశాలకు వెళ్ళగలిగే అనుకూలత. తప్పకుండా మీరు ప్రయాణాన్ని అనుకూలంగా మలుచుకునే అవకాశాలు, పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం కూడా బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన కూడా శుభయోగాన్ని కలిగించబోతోంది. ఈరోజు మీకు ఆనందయోగంగా చెప్పవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, మంచి కార్యశీలత, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, చాలా ప్రశాంతమైనటువంటి శుభకర జీవనం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం, వృత్తి ఉద్యోగాల లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడకు లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక లాభం, విదేశీయానం, విదేశాల శ్రీనివాసం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, మంచి ఐశ్వర్యము, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గొప్ప ఖ్యాతిని పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి ఆర్థిక ఆనందాది శుభయోగాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రశాంతమైన జీవనం, ధనయోగం ఉంటుంది. రావాల్సిన ధనం ప్రాప్తించుకోవడం, అనుకున్నటువంటి పనుల్లో పూర్తి అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగం, ఆనందాది అదృష్ట యోగాలు, వృత్తి ఉద్యోగాది లాభాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ప్రశాంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, కుటుంబ పరంగా అభివృద్ధి, సత్సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, కళాకారుల క్రీడాకులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు, ప్రతి చోట గౌరవం, ఆనందాన్ని పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారిపోయారు. అన్ని రకాల పనులని సకాలంలో పూర్తి చేసుకోవడం, 10 మందికి సహాయ సహకారాలు అందించడం, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, శుభవార్త శ్రవణం,
ఆస్తి లాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, సోదరుల వల్ల అనుకూలత, గౌరవాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. కళాకారుల, క్రీడాకుల మంచి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు రెగ్గిన శుభ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. ముందుగా మీకు కుటుంబపరమైనటువంటి అన్ని రకాల ప్రయోజనాలు, ప్రశాంతత పొందుకోవడం వల్ల మిగతా విషయాల్లో చాలా మంచి సునాయసవంతమైనటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. అందుకే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అనుకూలమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం, మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతత ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అనవసర నోరు పారేసుకోవడము, అనవసర వ్యక్తులతో మాట్లాడడము, పనికిరాని వ్యక్తులతో, ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో పరిచయాలు, సావాసము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త, మీరు చాలా ప్రమాదంలో పడతారు, జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు కానీ, సినిమా రంగ వ్యాపారాలు కానీ, రాజకీయ రంగంలో కానీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, రైతన్నలు నష్టపోయే అవకాశం, పంట నష్టం, పురుగుల వల్ల కావచ్చు, జంతువుల కావచ్చు, పంట నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోయిన అనవసరపు స్నేహితాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలకు పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారిపోవడం, విదేశాలు వెళ్ళాలనుకున్నటువంటి ప్రయత్నాలు నిష్ఫలమయ్యే అవకాశాలు. జన్మ జాతకాన్ని ఒకసారి సరి చూసుకోండి. జన్మ జాతకం చూసుకోవడం వల్ల మీకు ప్రయోజనాలు బలంగా ఉంటాయి. దానికి తగిన పరిహారాలు, చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం కూడా మీకు మంచి ప్రయోజనాన్ని, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. తొందరపడి ఎవరిని కూడా బయట వ్యక్తుల్ని మీరు వ్యాపార భాగస్వామ్యం చేసుకోకండి. దానివల్ల మీకు నష్టము, కష్టము కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని కనబడుతోంది. జాగ్రత్త. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. లేనిపోని అవాంతరాలు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకంగా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీరు ఈ సమయంలో భగవద్గీత పారాయణం 1 నుంచి 6 అధ్యాయాలు చదవడం, విష్ణు సహస్రనామ పారాయణం, ఎవరికైనా బియ్యము, చెప్పులు, అలాగే తెల్లటి వస్త్రము దానంగా ఇవ్వడం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనాలు పొందుకుంటారు. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు మాత్రం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వీరికి 8-3 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.